అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణను మండల సర్పంచులు సంఘం అధ్యక్షునిగా సర్పంచులు ఎన్నుకున్నారు. మండల సర్పంచులు శాలువా పూలమాలతో జంబు సూర్యనారాయణను సత్కరించారు. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన నందలూరు మండల సర్పంచులందరికీ నమస్కారం. మిగతా మా మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరికీ నమస్కారం. నాయకులకి, పత్రికా విలేకరులకు నమస్కారం. ఎక్కడైనా ఒక సంస్థ అనేది ఉండేది ప్రాధాన్యత వహిస్తుంది. అదేవిధంగా ఈ సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడిగా మా మేజర్ గ్రామ పంచాయతీని తోటి సర్పంచ్లు ఎన్నుకోవడం హర్షణీయంగా ఉంది. మాకు మేజర్ గ్రామ పంచాయతీ అందులో కొద్దిగా తెలివైన వాడు, మాట్లాడగలిగిన వాడు సర్పంచ్. తుడుసుగా ఏదైనా ఏ సమస్యనైనా ఎదుర్కోగలడు. అలాంటి వాడిని ఎన్నుకున్నందుకు మరోమారు సర్పంచ్లందరికీ ధన్యవాదాలు. ఈ చిరు సభ ఏర్పాటు చేసుకున్నాము. సర్పంచ్గా అధ్యక్షుడిగా నియమించిన జంబుసురాకి చిన్న సత్కారం చేయదలుచుకొని అందరూ కలిసి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కొంతమంది మాట్లాడతారు. అన్ని మాట్లాడడం అయిపోయింది. పిలవగానే ఇచ్చేసిన మా వార్డు సభ్యులకు, అలాగే నా తోటి మీడియా మిత్రులకు, ముఖ్యంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము సర్పంచ్గా గెలిచి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. రేపు యాక్చువల్గా 17వ తేదీకి అయిపోయింది. మేము ప్రమాణ స్వీకారం 1 మంత్ గవర్నమెంట్ పొడిగించింది కాబట్టి మార్చిలో మేము 3 సంవత్సరాల పదవిని పూర్తి చేసుకుంటున్నాం. చాలా కాలం నుంచి మా మిత్రులందరూ చెప్తా సంఘం పెడదాం, మనం అందరం ఒకటిగా ఉందామని. కానీ అది ఎందుకో ప్రొలాంగ్ అయిపోతా వచ్చింది. అనుకోకుండా జరిగిపోయింది. మిత్రులందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి, కుల సంఘాలు అన్నీ ఉన్నాయి. కానీ సర్పంచులు మాత్రం ఏకంగా లేకపోవడం అనేది బాధాకరము. ఎందుకంటే సర్పంచ్ అనేవాడు ప్రజలు ఓట్లేస్తే గెలిచి ఎన్నుకోబడతాడు. ఇక్కడ ఎక్కడ రిగ్గింగ్లు కానీ, వన్ సైడ్ ఎలక్షన్ కానీ ఎక్కడ జరగల. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఓట్లేస్తే గెలిచారు. పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్ అందరం కలిసి ఐక్యంగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని ముందుకు వెళ్తామని, అలాగే ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని, మీకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మిత్రుడు మాట్లాడాడు మా మెంబరు ఆదినారాయణ. అదే ఎలక్షన్ల గురించి అయిపోయింది, గతం దాని గురించి మనకి ఫండ్స్ లేవు. దేవుడి దేవాల నెక్స్ట్ ఏమన్నా వస్తే, గవర్నమెంట్ మాకు ఫండ్స్ వస్తే ఏమైనా సమస్యలు ఉంటాయి కూడా పూర్తి చేస్తాం. ఏదో కింద మీద పడిపోతున్నాం. ఒకసారి మామూలే, కాయలు చెట్టుకు రాళ్ళు పడతాయని అవును మాట్లాడుతూ ఉంటారు, రాస్తా ఉంటారు. కామన్, మేము కూడా రాసిన విలేకరులుగా ఉన్నప్పుడు అవన్నీ ఒడిదుడుకులు భరించాలా పోతా ఉంటాం. ఎట్లా వాళ్ళ కింద మీద పడి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా దయచేసి నాకు చెప్పండి పర్సనల్గా. మీరు నాతో మాట్లాడుకుంటే మా మెంబర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటే ఆఫీస్ ఉంది, అక్కడ ఒక కంప్లీట్ బుక్ ఉంటుంది. ఎక్కడ దాంట్లో పోయి రాయండి, ఆ సమస్యను పరిష్కరిస్తాము. రోడ్లు అవి అంటే చూద్దాం, నెక్స్ట్ 2-3 నెలల్లో ఫండ్స్ వస్తాయంటారు. వాళ్ళు వస్తే కనుక అవి కూడా అన్ని అధిగమించి ముందుకు సాగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా సర్పంచులకు ప్రత్యేక నమస్కారం.